జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. పూర్వకాలంలో ఒకానొకప్పుడు భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉండేది. అది ఉండేదని మాత్రమే ఇప్పుడున్నటువంటి హిందువులకి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి కొందరు దొంగ అంబేద్కర్ వాదులు, ఇంకొందరు హేతువాదులు, బ్రిటిష్ వాడు ఇక్కడ నేలపై వదిలేసినటువంటి కొన్ని వీర్యపు చుక్కల ఆధారంగా పుట్టినటువంటి కొందరికి అది నిత్య పారాయణలో ఒక మంత్రం లాంటిది. యావత్ సమాజం మర్చిపోయినా వీళ్ళు మాత్రం మర్చిపోరు, ఎవరిని మర్చిపోనివ్వరు. వివిధ వర్గాల మధ్య జరిగినటువంటి పెళ్ళిళ్ళ కారణంగా, అనులోమ విలోమ పెళ్ళిళ్ళ కారణంగా, అంటే పై వర్ణాల వాళ్ళు కింది వర్ణాల వాళ్ళని, క్రింది వర్ణాల వాళ్ళు పై వర్ణాల వాళ్ళని పెళ్లి చేసుకోవడం కారణంగా జాతులు లేదా కులాలు ఏర్పడ్డాయి. వర్ణాలు మాత్రం 4. అయితే వేలాది కులాలు ఈ కారణంగా ఏర్పడ్డాయి. ఏ వర్ణం వారిని పెళ్లి చేసుకుంటే ఏ కులం ఏర్పడింది అనేది అదొక పెద్ద సబ్జెక్ట్. దాని గురించి మరెప్పుడైనా చర్చించే ప్రయత్నం చేద్దాం. వర్ణ వ్యవస్థ వర్ధిల్లిన రోజుల్లో బ్రాహ్మణులు శూద్రులయ్యారు, శూద్రులు క్షత్రియులయ్యారు, క్షత్రియులు వైశ్యులయ్యారు. గుణకర్మలను బట్టి, అంటే ఒక మనిషి యొక్క గుణము, అతను చేసేటువంటి పనిని బట్టి వర్ణాలు మారుతూ ఉండేవి. అయితే ఈ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్ణానికి పుట్టుక ప్రాతిపదిక కాదు. ఒక వ్యక్తి ఏ కులంలో పుట్టినప్పటికీ ముందు చెప్పినట్లుగా అతని గుణకర్మల ఆధారంగా ఏదో ఒక వర్ణంలో చేర్చబడతాడు. ఇది ఎలా ఉంటే, మనువును, మనుధర్మశాస్త్రాన్ని, వర్ణ వ్యవస్థను తీవ్రంగా విమర్శించినటువంటి అభినవ మనువైనటువంటి డాక్టర్ అంబేద్కర్ కులాలను, జాతులను రద్దు చేయడానికి ఎందుకని శాసనం తీసుకురాలేదు? కుల నిర్మూలన అనే పుస్తకం ద్వారా ఈ దేశంలో కులాలు నిర్మూలించబడాలి అని అంబేద్కర్ సందేశం ఇచ్చాడు. కానీ అంబేద్కర్ తాను రాసిన రాజ్యాంగం ద్వారా ఈ కులాలను భారతదేశంలో శాశ్వతమయ్యేటట్లు చేశాడు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మతం మార్చుకుంటే మారుతుంది, కానీ మార్చుకుందాం అనుకున్న కులం మాత్రం మారదు. ఒక మాల, ఒక కమ్మ, ఒక గౌడ లేదా ఒక రెడ్డి, ఒక బ్రాహ్మణ, ఇలా ఏ కులం వారైనా, ఎవరు ఏ కులంలో పుట్టినా సరే ఆ కులంలోనే చావాలి తప్ప వేరే కులంలోనికి చేరి చావడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అవకాశం ఇవ్వదు. ఒక ఎస్సీ వర్గానికి చెందిన వారు మతం మారితే బీసీసీ అవుతారు, బీసీ వర్గానికి చెందిన వారు మాత్రం మతం మారితే బీసీగానే ఉంటారు. ఒక కాపు లేదా ఒక కమ్మ మతం మారితే కూడా కులం మాత్రం కాపు కమ్మగానే ఉంటుంది. ఏ వర్గానికి, ఏ ఒక్కడికి తమ కులాన్ని మార్చుకునే అవకాశాన్ని ఈ రాజ్యాంగం ఇవ్వలేదు. ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నించేవాడు ఎవరూ లేరు. అసలు కులాల మార్పిడికి అవకాశం ఉంటే కదా కులాలు పోయేది. నిచ్చెన మెట్ల వ్యవస్థ అని విమర్శిస్తున్న వాళ్ళు పైనుండి క్రిందికి రావడానికి, క్రింది నుండి పైకి వెళ్ళటానికి వీలుగా రాజ్యాంగంలో తగిన నిబంధనలు ఎందుకు చేర్చలేదో ఆ రాజ్యాంగకర్తకే తెలియాలి. మతం మార్చడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ ప్రపంచ మేధావి గారు కులాన్ని మార్చుకోవడానికి కూడా అవకాశం ఇచ్చి ఉండాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? భగవద్గీతను కాదు మనం మొక్కవలసింది రాజ్యాంగాన్ని అని చెప్పేటటువంటి అభినవ అంబేద్కర్ వాదులు దీనికి సమాధానం చెప్పాలి. కులం మార్చుకోవడానికి అవకాశం ఇవ్వనప్పుడు మతం మార్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. దేశం మత ప్రాతిపదికన విడిపోవాల్సి వచ్చినప్పుడు మతం చాలా ముఖ్యమైన ప్రాతిపదిక అవుతుంది. మరొక్కసారి దేశ విభజన జరగకూడదు అనుకుంటే కనుక మత మార్పిడికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ప్రపంచ మేధావి అని ఆయనకు ఎవరు బిరుదిచ్చారో నాకైతే తెలియదు, కానీ ఈ మాత్రం కూడా ఆయనకు తెలియదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఆయనే చాలాసార్లు కులాల ఆధారంగా మనందరం ఒకటే జాతి అన్న భావన పోతుంది అని చెప్పారు. అలాంటప్పుడు రాజ్యాంగంలో కులాల ప్రసక్తే లేకుండా చేసి ఉండాల్సింది కదా. మత ప్రమేయం లేని రాజ్యాంగం కాదు మనకు కావాల్సింది, కుల ప్రమేయం లేని రాజ్యాంగం కావాలి. కుల ప్రమేయం లేని రాజ్యాంగం కోసం అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కలిసి డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అభినవ మనువాది అంబేద్కర్ గారి శిష్యులైనటువంటి అంబేద్కర్ వాదులు ఈ విషయాలను గమనించి రాజ్యాంగ సవరణ కోసం ఎప్పుడు సమరశంఖం పూరిస్తారో అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మీ ఉన్నతి కోసం మేము ఎల్లవేళలా మీ వెంటే ఉంటామని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.